ఏయ్ లక్ష్మి, నీకు మళ్ళీ మళ్ళీ చెప్పను, మా విహారితో కలిసి తిరగడం మానే. చూసిన మేము ఏమీ అనుకోకపోయినా బయట నలుగురు నానా మాటలు అంటారు. పద్మాక్షి వదినా, మీ అల్లుడేంటి ఆ లక్ష్మితో తిరుగుతుంటే అలా వదిలేస్తున్నారని నా నోట్లో అందరూ దుమ్మెత్తి పోస్తారు. అత్తయ్య, ఇదేం బాలేదు. తను మన ఇంట్లో ఉంటుంది, మన కంపెనీలో సీఈఓగా చేస్తోంది. ఒక్కోసారి ఆఫీస్ పనుల వల్ల కానీ ఇంటి పనుల వల్ల కానీ కలిసి ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. దానికి మీరు అలా అనడం కరెక్ట్ కాదు. నువ్వు లక్ష్మి గురించి నిజం చెప్పేసుంటే వాళ్ళు ఇలా మాట్లాడే పరిస్థితి ఉండేది కాదు కదరా. తప్పంతా నీదే. బావా, నువ్వు ఎన్ని చెప్పినా ఆ లక్ష్మి మాత్రం నీతో తిరగటానికి వీల్లేదు. ఇంతకు ముందరే ఇదే విషయం చాలాసార్లు చెప్పాను. మీరు విడివిడిగా పనిచేస్తారో ఎలా చేస్తారో మాకనవసరం. దాన్ని మాత్రం నీతో చూడకూడదు, అంతే. నీకేనే చెప్తోంది, గుడ్లు మిటకరించుకు చూస్తున్నావు. చూడండి, అలా చూస్తుంది కానీ కనీసం నేను విహారీతో వెళ్ళను, నా పని నేను చూసుకుంటాను అని మాత్రం చెప్పట్లేదు. అమ్మా, విహారీ గారితో నేను వెళ్ళలేండమ్మా. యమునమ్మకి బాగోలేదు కదా, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? మేము ఎప్పుడు ఏం మాట్లాడాలో కూడా నువ్వే చెప్తావే. అందుకే అని మనుషులకి పెత్తనం ఇస్తే ఇలాగే ఉంటుంది. అత్తయ్య ప్లీజ్, అమ్మకి బాలేదు, దయచేసి ఇప్పుడు ఈ డిస్కషనే వద్దు. అమ్మా పద. లక్ష్మి, నన్ను నా రూమ్కి తీసుకొని వెళ్ళవా? పదండమ్మా. అమ్మా, మిమ్మల్ని ఒక మాట అడగచ్చా? గుడిలో ఏమైందమ్మా? మీరు బాగా స్ట్రెస్ అయితేనో లేకపోతే షాక్ అయితేనో ఫిట్స్ వస్తాయి. గుడికి మీరు ప్రశాంతత కోసం వెళ్ళారు, అక్కడ మీకు ఫిట్స్ ఎలా వచ్చాయమ్మా?
అక్కడ మీరు స్ట్రెస్ అవ్వడానికి కారణం ఏంటి? యమున మీతో చెప్పడానికి ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు ఆమెను ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. మీరు ఎక్కువగా ఆలోచించకండి అమ్మా. కాసేపు రెస్ట్ తీసుకోండి. మంచినీళ్ళు తాగండి అమ్మా. వద్దు లక్ష్మి, నాకివన్నీ నువ్వు చెయ్యొద్దు. నువ్వు పని మనిషిలాగానే ఇక్కడ ఉండడం నాకు అస్సలు ఇష్టం లేదు. అలాంటిది నువ్వు నాకు పనులు చేస్తున్నావు. నీకు నేను ఈ ఇంట్లో కోడలుగా హక్కు కల్పించలేనప్పుడు నీ చేత పనులు చేయించుకునే అర్హత నాకు లేదమ్మా. అవన్నీ ఇప్పుడు ఎందుకు లేండమ్మా. మీరు ప్రశాంతంగా పడుకోండి. ప్రశాంతత ఎలా ఉంటుంది లక్ష్మి? ప్రశాంతత నాకు నిన్ను కోడలుగా ఈ ఇంట్లో చూడాలని ఆశపడ్డాను. కానీ నా ఆశలు ఏమీ ఫలించలేదు. నిన్ను మళ్ళీ పని మనిషిలాగానే చూస్తున్నారు. మళ్ళీ అవమానిస్తున్నారు. సూటిపోటి మాటలు అంటున్నారు. అవన్నీ చూస్తూ ప్రశాంతంగా నేనెలా ఉంటాను? నిన్ను ఈ ఇంట్లో అనే ప్రతి మాట, నీకు జరిగే ప్రతి అవమానం, నీకు వచ్చే ప్రతి కన్నీటి బొట్టుకి కారణం నేనని తెలిసి కూడా మనశ్శాంతిగా ఎలా ఉండగలను? లక్ష్మి, నువ్వు నా కోడలవ్వడం నా అదృష్టం. కానీ నీకు నేను అత్తనవ్వడం నీ దురదృష్టం. వాడు నీ భర్త అవ్వడం నీకు శాపమమ్మా. యమునమ్మా, ఇప్పుడు అవన్నీ వద్దు. మీరు ఇలాంటి సమయంలో బాధపడకూడదు. మీరు రెస్ట్ తీసుకోండమ్మా. నువ్వు మా బాధల గురించి ఆలోచిస్తావు. నీ బాధ గురించి ఆలోచించే వాళ్ళు ఆలోచిస్తే నీకు ఈ కర్మ తప్పుతుందమ్మా.